ప్రార్థించుకుందాం. ప్రభువా యేసయ్యా, ఈ దినమున తండ్రి, బాప్టిజం బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అనే అంశాన్ని బట్టి ఈ దినము నీ దాసుడు నేను మాట్లాడుతుండగా నా స్వరం నీవై, నా యొక్క ధ్వని నీవై, నా మాటలు నా పాటలు నీవే నా శరీరంలో నా మనసులో ప్రవేశించి మంచి మర్మములతో పాటలు పాడమని, మంచి మర్మములతో వాక్యాన్ని బోధించమని, ఈ బాప్టిజం అనేటువంటి అంశమును బట్టి, బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అనే అంశాన్ని బట్టి చక్కటి మర్మములతో ఈ దినమున, ఈ శుభోదనం మంచి మర్మములతో మాట్లాడటం, విస్తారమైన కృపను నా మీద కుమరించమని, నా శరీరాన్ని నా మనసుని ఆదరణ ఉంచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన అండి, మొదటి కీర్తన. తిన మోక్ష నాశాలి సన్నుతులున్నతమయ్యుండు మొన్ని నీకు అన్ని కాలంబులనున్నాయేవాని నిన్నరెన్నమ్మోయో కన్న తండ్రి, మా కన్న తండ్రి. నిన్ను ప్రకటన చేయానికి లోకములను పన్నుగా చేసిన బలుడవీవే, ఉన్న లోకంబులనుడుగా కరుణా సంపన్నతతోనే ప్రభుడవీవే. అన్ని జీవుల నిరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణము సన్నుతించుటకు నిజాలుదునా, అన్ని కాలంబులనున్న యెహోవాని నాదరమ్మోయో కన్న తండ్రి, కన్న తండ్రి. పుట్టిననిది నీవు కఠినాత్ముడను నేను, భూపితృదుడనీవు పాపి నేను. సారా భాగ్యుడనీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారసత్తుల మూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను.
ఈ రీతి స్తుతింతు నేరి సేవింతు నిరమున్నకపు నిరనమ్మితి అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబోయు కన్న తండ్రి మా కన్న తండ్రి అన్నికెక్కిన మోక్ష వాసాలి సన్నుతు నిన్నాతనయుండ మొన్నే నీకు అన్ని కాలంబుల నున్నా యెహోవాని నిన్నాదరంబోయ కన్న తండ్రి మా కన్న తండ్రి. వాక్యం చదువుకుందాం. మొదటి పాఠంగా ఆదికాండము 8వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు చదువుకుందాం. మొదటగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, ఈ శుభోదయమున నా తండ్రి, మంచి మర్మములతో, బాప్టిజం అనే మర్మములతో నా తండ్రి, ఈ దినమున నీ దాసుడు వాక్యాన్ని విత్తబూచుండగా, మాట్లాడుచుండగా ఈ బౌండ్ ఫ్రమ్ అబోవ్ అని చెప్పిన తండ్రి అనే అంశాన్ని బట్టి మాట్లాడుతుండగా నీ దాసుడి శరీరంలో ప్రవేశించి మంచి మర్మంతో ఈ శుభోదయమున వర్ణన చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమిలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండం 8వ అధ్యాయము మొదటి నుండి 14 వరకు చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలములు ఊటలను ఆకాశపు తుమ్ములను మూయబడను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుంటాను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమును ఒకటి వెలుపలికి పోవిడిచాను. నీళ్లు భూమి అంతటి మీద నుండినందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడిలున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడిలోనికి తీసుకున్నాను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపావులను ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండాను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసిన అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురను వెలుపలికి విడిచాను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారులను, నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు
మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని నోహతో చెప్పాను. ఈ మట్టుకు పాఠం సరైనది. కీర్తన భాగము 25వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తములు చదువుకుందాం. కీర్తనలు 25 ఉత్తర ప్రత్యుత్తరములు చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరినూ సిగ్గునందడు. హేతువులు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నిత్యము ననుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడివాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు చుచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీకము. నా ప్రాణమును కాపాడము. నన్ను రక్షింపము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపము. పత్రికల పాఠం చదువుకుందాము. పత్రికల పాటలు కొలస్సీ 3:1-11 వరకు చదువు. కొలస్సీ 3:1-11 వరకు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి వీడి.
వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ మీ నోట బూతులని వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇటివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటనే భేదము లేదు, పరదేశి అని శిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఈ మట్టుకు పత్రికల పాఠం సరైనది. స్వార్థల పాఠం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 28 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయి ఉన్నదని మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. ఏమంటారు పాఠం? సువార్తల పాఠం సరైనది. పాట పాడుకుందాము. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, 801. నేనెందుకని సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున పల్లికలో హర్షించెను నా హృదయ సీమా, ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదమూర్తి చుటే
నీ సన్నిధిలో నీ పొందుకోయి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదముట్టిచుటేనా ప్రియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును నేనెందుకని సత్తుగా మారితిని యేసయ్యాని రక్తము చే కడగబడినందున ఈ అనాథ ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతిని నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును నేనెందుకని సత్తుగా మారితిని యేసయ్యాని రక్తము చే కడగబడినందున అనాది ప్రణాళికలో రక్షించెను నా హృదయ సీమా నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నాలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా
నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యాని రక్తము చే కడగబడినందున నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యాని రక్తము చే కడగబడినందున ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ఈ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. వాక్యంలోకి వెళ్దాము. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. దేవుడు నోవాహుతోనూ అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తుమ్ములను మూయబడెను. ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచే. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు ఒక చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకుని అతడు మరీ 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురం ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసాను. అతడింకా మరి ఒక 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచాను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిండెను. ఈ దినమున అంశము చూస్తే బాప్టిజం బార్న్ ఫ్రమ్ అబవ్. ఈ యొక్క నూతన జన్మ ఎక్కడి నుంచి జరుగుతుంది మనకు చెప్పంటే ఆకాశము నుండి జరుగుతున్నది. ఈ యొక్క ఆకాశము తూములు విడిచినప్పుడు అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములు
అని చెప్పినాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చినాయంటే ఆకాశం మీద నుండి వచ్చాయి. ఈ ఆకాశం మీద నుండి ఈ యొక్క ప్రచండ వర్షము, నీరు రాకపోతే భూమి మీద నీరు లేదు, సముద్రములు లేవు, ఏవి లేవు. అగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు మూయబడను. ఇక ఒకడు కొత్తగా జన్మించాలి, నీటి అందును ఆత్మ ద్వారాను. ఈ రీతిగా జన్మము పొందవలెనని చెప్పి ప్రభువుల వారి దినమని హెచ్చరిక చేస్తుంటున్నాడు. నీటి మూలముగా జన్మము జరగాలి, ఆత్మ మూలముగా ఇక ఏమంటున్నాడు, బోర్న్ ఫ్రమ్ అబౌవ్. ఇక మనము ఏమి జన్మించాలని, ఏది చేయాలన్నా ఆకాశము నుండి మనకు ఇది లభ్యమవుతున్నది. మన జన్మ ఎవరి వలన కలిగిందనేది మొదటి ఆది కాండంలో మనం చూసుకున్నాం. సృష్టి యావత్తు దేవుని చేత చేయబడి ఉన్నది. నరుని నిర్మాణం 6వ రోజు చేయబడి ఉన్నది. ఆ ఆకాశ ప్రదాత అయినటువంటి దేవదేవుడు, పరలోకనాథుడు భూమికి దిగి వచ్చి ఆ సృష్టిని యావత్తు చేయకపోతే, నరుని చేయకపోతే ఈనాడు భూమి మీద నరుడు లేడు. కనుక ఎక్కడి నుంచి జరిగింది నీ బార్న్ అంటే, నీ యొక్క జన్మ ఎక్కడి నుంచి జరిగిందంటే ఆకాశ అధిపతి ద్వారానే నీ జన్మ జరిగింది. ఈనాడు కూడా నీవు జన్మించవలెనంటే, నూతన సృష్టిగా నువ్వు జన్మించవలెనంటే ఆకాశము నుండి తూములను విప్పుతున్నాడు. ఒకడు నీటి ద్వారాను, ఒకడు ఆత్మ ద్వారా నుంచి చెప్పినటువంటి మర్మము మనందరికీ అర్థమైనట్లయితే మంచి ఉంటాం. అక్కడ సువార్త బాటంలో ఒక ఆయన ఎలా జన్మిస్తాడు మన తిరిగి ఇంత పెద్దవాడు అని చెప్పి అంటాడు. ప్రభువుల వారు అక్కడ స్పష్టంగా చెప్పాడు, నీటి మూలంగా బార్న్ కావాల్సిందే, ఆత్మ మూలంగా బార్న్ కావాల్సిందే. పరలోక రాజ్యము చేరుకొన వలయునంటే ఈ 2 జన్మలు జరగవలసి ఉన్నది. ఈ 2 జన్మ ఆనాడు మొదటి జన్మ కూడా పరలోకము నుండి ప్రభువుల వారు దిగి రాకపోతే, సృష్టి యావత్తును చేయకపోతే, నరుని నిర్మాణం 6వ రోజు జరిగించకపోతే, అంటే పైనుండి దిగి వచ్చినటువంటి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను నిర్మాణం చేయకపోతే ఈనాడు నరుడు లేడు. అందుకే ఆయన కుమ్మరి అయి ఉంటున్నాడు, కుమ్మరి అయి ఉంటున్నాడు. ఆ కుమ్మరి వాడై నరుని నిర్మాణం చేశాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే స్పష్టంగా ఇక్కడ ఆకాశము నుండి తూములు విప్పబడను అని చెప్పి యొక్క ఆదికాండం 8వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆ నీటి ద్వారా నూతన జన్మము చేయాలి. నీటికి సాదృశ్యమైన దేవుని యొక్క నీటిలో నువ్వు మునగాలి, బాప్తిసం పొందాలి. బోర్న్ ఫ్రమ్ అబౌవ్, ఆకాశ అధిపతితో దేవునితో తిరిగి దేవునితో నీవు కలిసిపోవాలనుకుంటే నువ్వు తిరిగి జన్మించవలసినది. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలమును తిరిగి జన్మించవాలి. ఇది మనము రిపీట్ చేసుకుంటాం.
నేటి ప్రపంచం నీటితో స్నానం చేసి నేను శుద్ధి చేసుకున్నాను, తిరిగి మళ్ళా నా శరీరంతో ఏదైనా చేస్తానంటే కాదు. అందుకనే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. శరీరం బలహీనంగా ఉంటున్నది కనుక ఆ పరలోకము నుండి దిగి వచ్చేటటువంటి నీటికి సాదృశ్యమైనటువంటి దేవుని యొక్క ఊటలో నీవు మునగాలి. ఆ ఊట అయిన దేవుని యొక్క జలమైనటువంటి దేవునిలోన నీవు కడగబడాలి. నేటికి ఆ నీరు మన ఇంటిలో లేకపోతే, నీ ఇంటిలో ఆ నీరు లేకపోతే నీవు కాదు. ఆ నీటితో నీవు శుద్ధి చేసుకొనకపోతే నీ మీద నీకే అసహ్యం పడుతుంది. కనుక నీటికి సాదృశ్యమైనటువంటి దేవుని, ఆకాశం నుండి ఊటగా దిగి వచ్చినటువంటి దేవుణ్ణి, జలప్రవాహమైనటువంటి దేవునితో నువ్వు ప్రతిరోజు కడగబడుతూ ఉండాలి. ఆ జలములే భూమి మీద లేకపోతే, ఆకాశము నుండి జలధార కిందికి దొర్లింపబడకపోతే, కురవకపోతే, పడకపోతే, దొర్లింపబడకపోతే నరునికి మనుగడ లేదు ఈ దినమున. కనుక గ్రీసు దేశస్థుడని, స్వతంత్రుడని, కుమారుడని ఎక్కడ ఏం లేదు. అందరూ కడగబడవలసి ఉన్నది. అందుకనే ప్రభువుల వారు యోహానుతో బాప్తిసం తీసుకున్నాడు నీటితో. ప్రభువా, నీతో నేను బాప్తిసం పొందవలసిన వాడనే ఉండగా నా చేత ఇదంటే ఇప్పటికి ఇది కానిమ్మన్నాడు. కనుక ఏ భేదమును లేకుండగా కుమారుడు కూడా ఆ నీటి కొలనులో, ఆ జలములలో కొత్త జన్మ జన్మించవలసినది, న్యూ బర్న్ కావాల్సి ఉన్నది. దేవదేవుడు సాక్షాత్ దేవుని కుమారుడు, న్యూ బోర్న్ ఫామ్ అబవ్, పైనుంచి దిగుచున్నటువంటి వర్షధారలు, ఆ జల ప్రవాహములు, ఆకాశం వర్షం కురిపించకపోతే, జలధారలు కిందికి పడకపోతే నరునికి మనుగడ లేదు, తాగడానికి లేదు, శరీరం శుద్ధి చేసుకోవడానికి, వస్త్రం శుద్ధి చేసుకోవడానికి లేదు. ఆ జలధార అయినటువంటి దేవునిలో మనమందరం కడగబడాలి. అందుకని పైనుంచి దుముకుచున్నటువంటి జలధారలు కడగబడాలి. అందుకే నాడు తన ప్రజానికం అనేకమైన పాపములు పడి ఉన్నారని దేవుడు గ్రహించి, ఆనాడు మొదటి మానవుడు అవ్వాదాం పాపములు పడిపోయినారని, వారి సంతానము కూడా పడిపోయినారని ఎంచి తలంచి వారి కుటుంబాలన్నీ పాపంతో నింపబడి నశించిపోవటం బట్టి, ఎదుగుదల లేనిదాన్ని బట్టి, ఫలాలు లేనిదాన్ని బట్టి పంట పొలములు వేస్తున్నారు కానీ సరైన దిగుబడి రావటం లేదు. పంటలు రానందున జ్ఞానంగా ఉండాలనుకుంటారు కానీ జ్ఞానము లేనందున, మంచిగా చదువుకోవాలనుకుంటారు కానీ మంచిగా చదువు రానందున, వృద్ధి జరగనందున, జ్ఞానము రాక ఉన్నందున. ఎందుకంటే ఈ శరీరం పాపంతో నింపబడినది, నేత్రాశ, శరీరాశ, డంబమాస కలిగి ఉన్నది కనుక, పాపంతో ఈ శరీరం నింపబడి ఉన్నది కనుక ఈ నరజాతిని తన నీటి అయిన ఊటుతో కడగాలని కృతానిశ్చయం కలిగి ఉన్నాడు. ఈ నీటి ఊటలో ఎవరెవరైతే కడగబడతారో అని చెప్పి తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున నరుణ్ణి తన ఊటకు సాదృశ్యంగా ఉన్న దేవదేవుడు తన నీటి జలములో, ఆ నీటి జలధారలో కడగాలని చెప్పి కృతానిశ్చయం కలిగి వారి వంశము నష్ట కష్టాల్లో వెళుతున్నప్పుడు, ఇజ్రాయెల్ వంశములన్నీ నాశనమవుతున్నప్పుడు, మొదటి మానవుడు ఆదాము, అవ్వ
పిల్లలు వారి నుంచి వచ్చిన తరము పతనం అవుతున్నప్పుడు, వాళ్ళు ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేకుంటున్నప్పుడు, చదువులేందు వర్ధిల్లటం లేదు, ఆస్తిపాస్తులందు వర్ధిల్లటం లేదు, ఆరోగ్యం విషయంలో వర్ధిల్లటం లేదు, ఏ విషయంలో వృద్ధి జరగనందున పాపంలో పడి నశిస్తున్నారని, అప్పుడైనా ప్రభువా మేము పాపం చేస్తున్నామని చెప్పి తన వైపు తిరగనందున నా బాహువే నాకు సహాయం చేశానని చెప్పి కీర్తనకారుడు ఒక చోట చెప్పుకొస్తాడు. ఎవరు ఆయనకు జ్ఞానం చెప్పినటువంటి వాడు, బోధ చేసినటువంటి వాడు లేడు. కనుక వారిని శుద్ధితో జలములతో కడగా నిర్దేశించి ఆకాశము నుండి జలధారలు కురిపించి ప్రచండ వర్షమును కురిపించి తనకు నమ్మకమైన కుటుంబాన్ని ఎంచుకొని పిలిచి, నోవాహు నీవొక్కడివే నా ముందర నీతిమంతుడుగా పడుస్తున్నా, నీవు నీ కుమారుల ముగ్గురును, నీ కోడళ్ళ ముగ్గురును, నీ భార్యను ఒక పడవ చేసుకొనడి. మీరు ఆ పడవను చేసుకున్నట్లయితే మీరందరూ పడవలో ప్రవేశించండి. తిరిగి భూమి మీద పశువులు, సమస్త జీవరాశులు ఇవన్నీ అంతం కాకుండా మేల్ ఫీమేల్ అని లేదా ఆడమగ అని ప్రతిదీ జంతు సమస్తం జీవరాశులన్నీ నీ యొక్క పడవలోకి లేదా నీ ఓడలోకి వాటిని తెచ్చుకున్నాము. ఒకవేళ నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ దూర బంధువులు కానీ, సమీప బంధువులు కానీ, స్నేహితులు కానీ ఒకవేళ పిలిస్తే వాళ్ళు వచ్చి నీవు నిర్మించిన ఓడలో ప్రవేశించినట్లయితే వారు కూడా జలములతో కడగబడతారు. నూతన జన్మ వారికి జరుగుతుంది, బాప్టిజం అవుతున్నది. ఆ నీటి దారిలో కడగబడతారని చెప్పి దేవుడు ఈ దినమున హెచ్చరిక చేసినట్టుగా చూడగలం. అతడు పిలిచినప్పుడు ఎవరును రాలేదు, నోవాహు పిలిచినప్పుడు ఎవరును రాలేదు. నోరు లేని జీవులు, జంతుజాలములు అవన్నీ ఆడ అమ్మగా కలిసి వచ్చాయి. కానీ నరజాతి మాత్రం, నరులు మాత్రం నోవాహు మాట ఎవరు వినలేదు. ఆ జలములతో కడగబడడానికి, ఆ జలప్రవాహంలో కొట్టుకొని పోకుండగా, ఆ జలములో మునిగి తేలడానికి, నూతనంగా జన్మించడానికి, కొత్త బార్న్ కావడానికి పిలిచినప్పుడు ఎవరు రానప్పుడు నోవాహు కుటుంబమే, అక్కడున్నట్టు జీవరాశులు అన్నీ కూడా తిరిగి జన్మించినట్టుగా మనం చూడగలం. చూడండి, ఆ జంతువులు కూడా తన ఉత్పత్తి క్రమాన్ని అంతం చేసుకొనకుండగా దేవుని మాటకు లోబడి ఆ జంతువులు కూడా, ఆ జీవులు కూడా, జీవరాశులు కూడా తిరిగి అక్కడ నోవాహు ఓడ ఎక్కి తిరిగి జన్మించినట్టుగా తన జనరేషన్, వారి తరములు మన వచ్చు తరానికి ఉత్పత్తి చేయడానికి తిరిగి వారు దేవుని మాటకు లోబడి వచ్చి ఆ పడవలో ఎక్కినట్టుగా, చేరినట్టుగా, పడవలో చేరిపోయినట్టుగా, ప్రాణాలు దక్కించుకున్నట్టుగా మనం చూడగలం. కానీ ఎందుకు నరుడు ఆ రోజు నోవాహు పిలిస్తే తన బంధువులు, సమీప బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరు ఎందుకు రాలేదు? కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళ బంధువులు ఎందుకు రాలేదు? స్నేహితులు ఎందుకు రాలేదు? ఆ ఓడును దర్శించి ఎక్కడానికి ఎందుకు రాలేదు? ఆనాడు అవహేళన చేశారు. నీ పడవేంది, నీ పడవ మునుగుడేంది, వాన వచ్చుడేంది, ఆకాశం తుమ్ములు ఇప్పుడేంది,
కొట్టుకుపోడైంది అని ఆనాడు నోవాహును హేళన చేసినట్టు కూడా మనం చూడగలం. మనకు ఆ అంశం బైబిల్లో కనపడదు. కానీ దేవుడు చెప్పినప్పుడు ఎవరైనా నీ మాట వినినట్లయితే వారిని కలుపుకొని వెళ్ళము అన్నప్పుడు మానవ జాతి ఒక్కరు వినలేదు. ఆ నూతన జన్మను పొందుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. కేవలం తన కుటుంబమే ఇష్టపడింది. ఎవరు రానప్పుడు నీ కుటుంబమే, నీ భార్య, నీ పిల్లలు, నీ ముగ్గురు కొడుకులు, కోడళ్ళు చాలు. నీ మాట వింటున్నారు కదా వాళ్ళు. జంతువులైతే ఆయన మాట విన్నాయి, పశుపక్షాదులు ఆయన మాట విన్నాయి, భూమినమ్మ ప్రాకు జంతువులన్నీ, పాకు ప్రాణులన్నీ ఆయన మాట విన్నాయి. నూతన జన్మను పొందుకున్నాయి. నేటికి వారి వంశం, పశుపక్షాదుల వంశం వర్ధిల్లుతూనే ఉన్నది. తరతరములు వస్తూనే ఉన్నాయి. ఆ జాతి నశించకుండా ఉన్నది. జంతుజాలములు నశించకుండా ఉన్నాయి, పశుపక్షాదులు నశించకుండా ఉన్నాయి, పురుగు జాతి నశించకుండా ఉన్నది. మానవ జాతి నశిస్తూనే ఉన్నది. కనుక ఆ బాప్తిసం మొదట ఆ రీతిగా ఆ నోవహు పడవలో ఎక్కినటువంటి లేదా ఆ నోవహు పడవలో ప్రవేశించినటువంటి ప్రతి జీవి రక్షింపబడింది, తరతరములు వర్ధిల్లుతూ ఉన్నది. నేటి సమాజం ఎందుకు ఈ యొక్క బాప్తిసం అనేది, నూతన బార్న అనేది ఆకాశము నుండి దిగి వచ్చి మనకు నూతన జన్మ ఇస్తానంటే, నీకు బాప్తిసం ఇస్తానంటే ఎందుకు నువ్వు బాప్తిసం పొందుకోవడానికి ఇష్టపడటం లేదు? ఎందుకు నీకు ఆత్మమూలంగా బాప్తిసం ఇస్తానంటే నువ్వు ఇష్టపడటం లేదు? వాక్యం ఎందుకు నువ్వు వినటం లేదు? దేవునితో ఎందుకు నువ్వు విచారణ చేయడం లేదు? దేవునితో ఎందుకు నువ్వు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు? వారమునకు ఒక మారు విశ్రాంతి దినమును ఆచరించడం లేదు? ఆత్మతో ఎందుకు బాప్తిసం పొందడం అంటే వచ్చి మందిరంలో ప్రవేశించి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆరాధించాలి. నీ హృదయమును దేవునికి అర్పణ చేసినప్పుడు అక్కడ ఆత్మతో నువ్వు బాప్తిసం పొందినటువంటి వారముగా ఉంటావు. స్నేహితులారా, బంధువులారా, సంతానమైనటువంటి కుమారులు, కుమార్తెలు, దేవుని సంతానమడబడినటువంటి కుమారులు, కుమార్తెలు, బంధువులు, స్నేహితులు, ప్రపంచం ఎందుకు ఈ మాటను వినటం లేదు? ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి అని అంటే ఎందుకు ఈ మాటలు చెవిన పెట్టడం లేదు నరజాతి? ఆనాడు మేము నశిస్తామేమో అని చెప్పి దేవుని మాటకు లోబడి పశు పక్షాదులు వచ్చి ఆ పడవ ఎక్కినవే, ప్రాణాలు దక్కించుకున్నాయి, వాళ్ళ జనరేషను కాపాడుకున్నాయి, జంతువులు కాపాడుకున్నాయి, పక్షాదులు కాపాడుకున్నాయి, భూమి మీద పాకు పురుగులు కాపాడుకున్నాయి. ఎందుకు ఈ నరజాతి కాపాడుకోవడానికి ఇష్టపడలేదు? ఆనాడు నోవహు కుటుంబం మాత్రమే రక్షణ పొందుకోవడానికి ఎందుకు ఇష్టపడింది? ప్రాణాలు దక్కించుకోవడానికి ఎందుకు ఇష్టపడింది? మిగతా జాతి ఎందుకు ఏమైంది? ఆ రోజులు ఎందుకు రాలేదు? నేటి సమాజం కూడా ఆ రీతిగానే వెనకబడి ఉన్నట్లు మనం చూడగలం. దేవుడు అందరినీ పిలిచాడు, నోవహు అందరినీ పిలిచాడు. ఈనాటి కూడా దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందండి, ఆత్మ మూలముగా బాప్తిసం పొందండి, నీటి మూలముగా పొందండి. బాప్తిసం ఆకాశం నుండి దిగి వచ్చిందా, భూమి మీద కలిగిందా అంటే స్పష్టంగా ఆకాశం నుండి దిగి వచ్చిందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు, మాట్లాడుకోక తప్పదు, వినక తప్పదు. ఆకాశం నుండి ఆయన దిగి వచ్చి ఆయన మొదటి మాట, ఆయన తొంగి చూసినప్పుడు శూన్యంగా ఉన్నది, భూమి మీద జలములు ఉన్నవి కానీ శూన్యంగా ఉన్నది, అగాధ జలముల మీద చీకటి ఉన్నది. వాటన్నిటినీ, ఆ చీకటిని తొలగించి వెలుగు చేసి, చీకటి రాత్రులను ఏర్పాటు చేసి
పగటిని ఏలుటకు ఒకరిని, రాత్రిని ఏలుటకు ఒకరిని, ఆయన ప్రకృతిని అంతా చేసినప్పుడు ఈ ప్రకృతిని పరిపాలన చేయడానికి నరుడు ఉండాలని చెప్పి మన పోలిక చొప్పున అన్నప్పుడు అతని రూపముతో ఉన్నటువంటి మనము ఎలాంటి మాట వింటున్నాం? ఆయన చేతితో చేయబడినటువంటి నరుడు, ఆయన లేకుండా నరుణ్ణి ఎవరైనా నిర్మించారా? నరుణ్ణి ఎవరైనా చేశారా? నరుని నిర్మాణం ఎవరి చేతులైనా జరిగినదా? దేవుడు అనేటటువంటి ఆయన ద్వారానే కదా ప్రకృతి కలిగింది, సృష్టి కలిగింది. నరుడు నిర్మించబడ్డాడు, నరుడు చేయబడ్డాడు. కుమ్మరి వలె కుమ్మరి కుండను ఏ రీతిగా కుమ్మరివాడు ఏ రీతిగా రూపం దిద్దుతాడో నరుని కూడా అన్నిటినీ మట్టితో రూపం చేసి చక్కటి రూపంతో ఆ రూపమునకు జీవం ఇచ్చి తన పోలిక చొప్పున మన పోలిక చొప్పున నరుని చేయడం రండి అన్నటువంటి మాట మనకు అర్థం కావటం లేదు. మనం ఆయన పోలిక చొప్పున ఉన్న మన సంగతి నరునికి గ్రహింపు కలగటం లేదు. ఆనాడు పశుపక్షాదులు విన్నాయి, జంతుజాలములు విన్నాయి, భూమి మీద ప్రాకు ప్రతి పురుగు విన్నది ఆయన మాట. ఎందుకు నరుడు వినటం లేదు? ఒక తండ్రి మాట కుమారుడు ఎందుకు వినటం లేదు? ఒక తండ్రి మాట కుమార్తె ఎందుకు వినటం లేదు? ఒక దేవుని మాట నరుడు ఎందుకు వినటం లేదు? ఇందులో ఆడాని మగాని లేదు, భేదం లేదు. ఎందుకు ఈ యొక్క నరజాతి వినటం లేదు? వచ్చి బాప్తిసం పొందండి అని చెప్పి అంటాయి. ఎందుకు తీసుకోవాలి? దానివల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పే మానవులు లేరంటారా? ఆడవాళ్ళలో లేరంటారా? మగవాళ్ళలో లేరంటారా? ఆ నీటితో స్నానం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కదా, ఇంకేంది ఇది ప్రత్యేకం అని చెప్పిన వాళ్ళు లేరంటారా? ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందనేది నువ్వు తెలుసుకుంటే ఆ మర్మం నీకు తెలియాలి. నీటితో ప్రతిరోజు నువ్వు శుద్ధి చేసుకుంటావు. ఆ నీరు నీకు ఇంటిలో లేకపోతే, దొరకకపోతే నీ శరీరం ఎక్కడి నుంచి శుద్ధి అవుతుంది? వస్త్రములు నిన్ను శుద్ధి చేయలేవు. నీకంటిన మలినాన్ని, మరకను, దుర్వాసన శుద్ధి చేయలేవు. జలములు మాత్రమే శుద్ధి చేస్తే దుర్వాసన నీ వస్త్రములను, నీ శరీరమును, నీ అవయవములను. కనుక ఆ జలధార ఎక్కడి నుంచి వచ్చింది? దిగి వచ్చింది. ఆకాశం నుండి జలధార దిగి రాకపోతే, ఆయన దిగి వచ్చి నిన్ను శుద్ధి చేయకపోతే, నీ ముందు సముద్రము కనిపించకపోతే, నీ ముందు ఆ నదులు కనిపించకపోతే నువ్వు ఎక్కడ శుద్ధి చేయబడతావు? నీ ముందు నదులు ఉంచాడు, సముద్రం ఉంచాడు. ఆ నీటి కొలంలో వెళ్ళి నువ్వు శుద్ధి చేసుకున్నదే నువ్వు మనగడ సాగించలేవు. నీ చుట్టూ అన్ని ఈగలు వెంటాడతాయి, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాయి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. భూమి మీద బ్రతకనించేవాడి ఆ వాసనకు పురుగులలో వచ్చి నీ మీద వాళ్తాయి. అవసరం అనుకుంటే ఆకాశ పక్షులు కూడా, పక్షిరాజు కూడా ఆ వాసనకు, ఆ దుర్వాసనకు, ఆ కంపుకు ఆకాశం నుండి పక్షిరాజు దిగి వచ్చి కూడా తన 2 కాళ్ళతో తన్నుకొని పోవడానికి కూడా వెనకాడాడు. అంత రోత పట్టినటువంటి శరీరాన్ని ఎవరు శుద్ధి చేశారు? నువ్వు శుద్ధి చేసుకున్నట్టుకు జలధార అయినటువంటి వారు ఎవరు? హూస్ దట్? ఆ జలధార అయినటువంటి దేవదేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన నీటి ఊటగా మారకపోతే, నీటి కొలనుగా మారకపోతే, ఆకాశము నుండి ఆయన దిగి రాకపోతే, నీకు నీటి కొలనుగా మారకపోతే ప్రతిరోజు మనమందరూ శుద్ధి చేయబడలేం కదా. మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోనకపోతే
మనకే కంపు కొట్టి కూర్చునలేము, పడుకోలేము, పనులు చేసుకోలేము. కనుక ఆకాశం నుండి కలిగినదా బాప్తిజం, భూమి నుండి కలిగినదా అంటే ఆకాశమని చెప్పుకోక తప్పదు. వర్షం ఆకాశం నుండి కురుస్తుందా అంటే, లేదా భూమి మీద నుండి కురుస్తుందా వర్షం? భూమి నుంచి ఎగిరి కురుస్తుందా? ఆకాశం నుండి కురుస్తుందా అని చెప్పంటే ఎవరిని అడిగినా, పసిపిల్లాడు అడిగినా ఆకాశం నుండే వర్షం కురుస్తుంది అని చెప్తాడు. భూమి వర్షం కురిపించలేదు, ఆకాశమే కురిపిస్తుంది. కనుక పరలోకనాథుడు ఆయన జలధారై భూమిని దర్శించకపోతే, ఆ జలధారలు కురిపించకపోతే, ఆ జలధారలు నేను కురిపించి నీ ముందు ఉంచాను. ఆ నీటి కొలనులో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున నువ్వు మునిగినట్లు అయితే, శుద్ధి చేసుకున్నట్లయితే ఆ 3 నామములు జపించాలి. త్రియేక దేవుని నామాన్ని జపించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ఆ నీటి కొలనులో నువ్వు మునిగినట్లయితే నీటి బాప్తిస్వం జరిగిపోతుంది. ఆత్మ మూలముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి నువ్వు అంగీకరించినట్లయితే అక్కడ కూడా నీకు బాప్తిస్వం జరిగిపోతున్నది. దేనికి సిద్ధంగా ఉన్నాం మన విద్యను. కనుక ఇటువంటి మర్మములన్నీ మనం గ్రహించబద్ధరమైంటున్నాం. బంధువులారా, స్నేహితులారా, దేవుని సంతానమా, దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, మనమందరం గ్రహించబద్ధరమైంటున్నాం. ఆయన నీటి ఊటగా ఉన్నాడు, నీటి కొలనుగా ఉన్నాడు. మనం గ్రహించబద్ధరమైంటున్నాం. ఒక మాట బైబిల్లో చూద్దామా? ఆయన నీటి ఊటగా ఎక్కడున్నాడు? జకరియా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చూద్దామా? జకరియా 13. జకరియా, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. మరి ప్రవక్తలకును అపవిత్రాత్మకును దేశములో లేకుండా చేతును. దేవుడు నీ కొరకు నా కొరకు నీటి కొలనుగా ఉన్నాడు, నీటి ఊటగా ఉన్నాడు. ఆకాశము నుండి కలిగినదా, భూమి నుండి కలిగినదా అంటే ఆకాశం నుండి జలధార నేటికి మన కంటితో చూస్తూనే ఉంటున్నాం. ఆకాశం నుండే కలిగినది, గ్రహించబద్ధులమంటున్నాం. ఇంకా రెండో అంశం చూస్తే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. కీర్తనలు 25 కీర్తన ఏమంటున్నాడంటే, దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కనుక ఇక దావీదు నన్ను సిగ్గుపడనీయకమంటున్నాడు. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను అంటున్నాడు. నీ యందు నమ్మిక ఇంచి ఉన్నానంటున్నాడు. మనం ఎంతవరకు నమ్మిక ఇంచి ఉంటున్నాం? నన్ను సిగ్గుపడనీయకంటున్నాడు. ఈ యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నామా? నా ఆత్మను ఎత్తుకొంచున్నాను నీ దిక్కునకు. మన ఆత్మ ఎవరి దిక్కునకు ఎత్తుకొంచుంటున్నాం? ఎవరిని ధ్యానం చేస్తుంటున్నాం? ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? ఇదేనా మనం గ్రహించబద్ధులమైంటున్నాం. నీ మార్గములను నాకు తెలియచేయము,
నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ మాట మనం అడుగుతున్నామా? నోటితో ఒప్పుకుంటున్నాడు, అడుగుతున్నాడు నోరు విప్పి. మనకి ఈ మాట మాట్లాడడం రాదు, అన్ని మాటలు మాట్లాడతాం. ఆయన నోరు విప్పి సరాసరి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. నీ మార్గములను నాకు తెలియచేయు, నీ త్రోవలు నాకు తేటపరచు. నేను ఏ త్రోవను వెళితే బాగుంటుంది, నేను ఎలా జీవించాలి, తన జీవితానికి ఆధారాన్ని అడుగుతున్నాడు. మనం ఎందుకు అడగటం లేదు? నా జీవితం ఎట్టుపోతున్నది, నేను ఏమవుతున్నాను, ఎందుకు నీకు జన్మనిచ్చిన తండ్రి మీద నువ్వు ఆధారపడటం లేదు? నీ తండ్రి నీకు జన్మనిచ్చినప్పుడు బ్రతుకు తెరువును గురించి నీ ముందు అన్ని మార్గాలను ఉంచాడు, త్రోవలన్నీ చూపించి పెట్టాడు, నీకు అన్ని సరిచేసి పెట్టాడు. 5 రోజుల ప్రకృతి నియమాన్ని సృష్టించి ఆజ్ఞలన్నీ జారీ చేశాడు. నువ్వు ఈ రీతిగా ఉండవలసి ఉన్నది, ఈ రీతిగా చేయవలసి ఉన్నదని అన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మనం ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? తండ్రితో మనం ఆలోచన చేయగలుగుతున్నామా? సొంత ప్రణాళిక సిద్ధం చేసుకొని వెళ్తున్నామా? మన స్నేహితులు దైవజనులై ఉంటారు. దైవజనుడు నిజమైన మర్మములు బోధిస్తున్నప్పుడు వినగలుగుతున్నామా? ఏవాడు నా స్నేహితుడు, ఆయనకేం బోధలు తెలుసు, ఆయనకేం చదవచ్చు, ఆయన ఎక్కడ త్యాలు చదివాడు, ఆయనకేం డిగ్రీలు ఉన్నాయి, ఆయనకు వేదాంతము ఏమి తెలుసు, దేవుడు అనే కాన్సెప్ట్ ఆయనకేం తెలుసు అనే విధానంలో మనం వెళ్తున్నామా? లేదా దేవుడు అంత ఒక గొప్ప రాజు అయినటువంటి దేవుణ్ణి కనుక్కున్నాడు దావీదు. నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొని ముంచి పడుకుంటున్నాడు. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోనకమంటున్నాడు. ఇక్కడ చూడండి, పాపము ఈ శరీరాన్ని ఎవరిని విడిచిపెడుతున్నది? ఎవరైనా గ్యారంటీ చెప్పగలమా? మానవ జాతి, నేను పరిశుద్ధుడను, శుద్ధుడను, జన్మపాపం కర్మపాపం నేనేం చేయలేదు, నా తల్లిదండ్రులు చేయలేదు, నేను చేయలేదు, నా వంశీయులు ఎవరు చేయలేదు, మేము పరిశుద్ధులుగా ఉన్నాం, మేము మంచి వాళ్ళం అని చెప్పుకోవడానికి ఎవరికైనా గ్యారంటీ ఉన్నదా? మానవ జాతికి ఎవరికి ఈ యొక్క చెప్పుకోవడానికి లేదు, ఆధారము లేదు. ప్రతిరోజు సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమించే వరకు నువ్వు ఎంత జ్ఞానివైనా తొలగిపోవాల్సి ఉన్నది. ఈ దినమును నేను ఏమైనా తొలగిపోయినానా అని చెప్పి నిన్ను నీవు తిరిగి ఎక్కడైనా తప్పిపోయానా, తప్పిదము చేశానా, తప్పు మాట్లాడానా, తప్పుడుగా ప్రవర్తించానా, సాటి అయిన మానవుని యందు నోటితో మాటలతో తప్పిపోయానా, ప్రవర్తనలో తప్పిపోయానా? ఇటువంటి ఆలోచన నీ తోడుపుట్టిన వాడితో సమాధాన పడుతున్నావా? ప్రభువా, నేను పాపిని, నా దగ్గరకు వచ్చే ప్రయోజనం లేదు, వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడని చెప్పి అంటున్నాడు ఒక చోట. అలాగునా నీ సహోదరునితో, సహోదరితో, స్నేహితులతో, బంధువులతో సమాధాన పడుతున్నావా? దేవునితో నా ఆలోచన చేశాను, దేవుడు నాకు ఆలోచన ఇచ్చినాడు, నాకు ఎవరితో పని లేదనుకుంటున్నావు. కనుక నా బాల్యములను, నా బాల్య పాపమును, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకమంటున్నాడు 7వ వచనంలో. నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనమని అడుక్కుంటున్నాను. ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటున్నామా? నాకంటే గొప్పవాడు లేడు, నాలాగా ఆలోచన చేసేవాడు లేడు, నాలాగా పాటలు పాడేవాడు లేడు, నాలాగా బోధ చేసేవాడు లేడు, బైబిల్ చదివేవాడు లేడు, నాలాంటి వాడు ఎవడు లేడని చెప్పి మనకు మనంగా తలంచుకుంటున్నాము. మనం గ్రహించబద్దులమైంటున్నాం.
ఎవరితో మనం సమాధాన పడవలేను అర్థం చేసుకోగలిగినటువంటి వారం ఉంటున్నాం. ఎవరితో మనం సమాధాన పడవలేను. ఒక చోట నేను ఆకలిగొంటిని, నాకు భోజనం ఎవరు పెట్టలేదు. నేను దప్పిగొంటిని, ఒక గ్లాసుడు మంచినీళ్ళు నాకు ఎవరు ఇవ్వలేదు. వస్త్రహీనుడనే ఉంటిని, నాకు ఎవరు వస్త్రం ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడవైతివి, దప్పికొని ఎప్పుడు నీళ్ళు అడిగితివి, ఆకలిగొని ఆహారం ఎప్పుడు అడిగితివి అన్నప్పుడు, కుమారుడా నీ సహోదరుడు దప్పిక అవుతున్నది, కొంచెం నీళ్లు ఉంటే నీ దగ్గర ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు, అందులో ఉన్నవాడిని నేను కాదా, అడిగిన వాడిని నేను కాదా, చలి కాచుకొనుటకు వస్త్రము, సహోదరుడా నేను చలికి తట్టుకోలేకపోతున్నాను, తడిసిపోతున్నాను, నాకు ఒక వస్త్రం దానం చేయవా అని చెప్పి అన్నప్పుడు, అక్కడ అడిగినది నేను కాదా, కడుపు మాడిపోతున్నది, ఆకలి అవుతున్నది, కొంచెం ఆహారం పెట్టమన్నప్పుడు అక్కడ అడిగినది నేను కాదా అంటున్నాడు. ఈ మాట మనకు అర్థమవుతున్నదా? సహోదరుడా, సహోదరి, బంధువులారా, స్నేహితులారా, సంతానమైనటువంటి వారులారా, ఎంతవరకు మనం గ్రహించబద్దలమైంటున్నా? వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అడిగినప్పుడు నువ్వు ఏదన్నా చేయగలుగుతున్నావా? ఆహారం అడిగినప్పుడు ఆహారం ఇవ్వగలుగుతున్నావా? వస్త్రం అడిగినప్పుడు వస్త్రం ఇవ్వగలుగుతున్నావా? దాహమునకు నీళ్ళు అడిగినప్పుడు ఇవ్వగలుగుతున్నావా? ప్రభువుల వారు, జీవమైనటువంటి దేవదేవుడు ఆయనలో ఉండి నిన్ను అడుగుతున్నాడు. నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. కప్పుకొనుటకు వస్త్రం ఇవ్వమని అడుక్కుంటున్నాడు. నా శరీరం నలిగిపోతున్నది, నీరసించిపోతున్నాను, నాకు ఆహారం పెట్టమని అడుగుతున్నాడు. నువ్వు ఆహారం పెట్టగలిగినటువంటి మనిషిగా ఉన్నావా? నువ్వు చేయలేకపోతున్నావా? దేవుడి దినమని అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. వచ్చి ఆకాశము నుండి కలిగినటువంటి బాప్తిస్మములో నువ్వు పాలు పంచుకుంటావా అని అడుగుతున్నాడు. నాతో నువ్వు సమాధాన పడవలేనంటే ఆకాశము నుండి దిగి వచ్చినటువంటి కలిగినటువంటి బాప్తిస్మములో నువ్వు పాలు పంచుకుంటావా? అందులో నువ్వు స్నానము శుద్ధి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఎందరము ఈ దినమున ఏకీభవిస్తున్నాం ఈ మర్మంతో, ఈ మాటతో. 11వ వచనం, నా పాపభారం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుమని అడుక్కుంటున్నాడు. మనం ఎందుకు ఈ పని చేయటం లేదు? దావీదు ప్రాధేయపడుతున్నాడు. మనమంతా కరెక్ట్ అనుకుంటాం, ఎందుకు ప్రక్షాళన చేసుకునటం లేదు? ప్రభువా ప్రభు అని చెప్పినటువంటి వాడు ప్రతివాడు పరలోకం చేరలేడు. నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఒక ఆత్మను. ప్రతి ప్రాణి శరీరములో నేనున్నాను, జీవమై ఉన్నాను, మార్గమై ఉన్నాను, సత్యమై ఉంటున్నాను. నీ సహోదరునితో సమాధానం లేకుండా ప్రభువా ప్రభువా నన్ను పరలోకం చేర్చు అంటే ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాడు. నువ్వు పిలుస్తున్నావా? అన్నాడు నోవాహు పిలిచాడు, ఎవరు రాలేదు. పోనీ నీవైనా వస్తున్నావా? ఈనాడు దేవుడు నేను బాప్తిసం తీసుకోవడానికి పిలుస్తున్నాడు, వస్తున్నావా? బాప్తిసం తీసుకొని కడగబడుతున్నావా? సహోదరుడు సహోదరితో సమాధాన పడుతున్నాడా? సహోదరి సహోదరునితో సమాధాన పడుతూ ఉన్నదా?
ఎందుకు ఒకరినొకరు ఓరడం లేదు? ఎందుకు భేదాభిప్రాయం కలిగి ఉన్నావు? నీకు తెలిసిన మర్మములు నీ స్నేహితునికి ఎందుకు తెలియపరచడం లేదు? నీ బంధువుకు ఎందుకు తెలియపరచడం లేదు? నీ తోబుట్టువులకు, నీ యొక్క తోబుట్టు అన్నలకు, తమ్ముళ్లకు ఎందుకు తెలియపరచడం లేదు? దేవునిలో నేను కడగబడ్డాను, దేవునిలో నేను శుద్ధి చేయబడ్డాను, పాప ప్రక్షాళన నేను చేసుకున్నాను అని చెప్పి నువ్వు ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? ఎందుకు నువ్వు ఒక బోధకునిగా మారడం లేదు? ఎందుకు నువ్వు చెప్పేవాడిగా లేవు? ఎందుకు నువ్వు చెప్పే స్త్రీగా లేవు? చెప్పే పురుషునిగా లేవు? నువ్వు కడగబడి, నువ్వు క్షమించబడి, నువ్వు రక్షణ పొందుకొని ఎందుకు పాపములు పడిపోయి నరకములు పడిపోయేటటువంటి నీ సహోదరులకు, నీ సహోదరి మనులకు ఎందుకు నువ్వు తెలియపరచటం లేదు? నీకు తెలిసిన మర్మములు ఎందుకు బోధపరచటం లేదు? నువ్వెందుకు చిగురించడం లేదు? ఒక కొమ్మగా నేను ఉంటావా? కొమ్మ తిరిగి పక్కన మరో కొమ్మకు జన్మనివ్వదా? నూతన కొమ్మలు మళ్ళా తిరిగి ఒక కొమ్మకు అంటు కట్టబడవా? లేదా అందులో చిగురించవా నూతన కొమ్మలండి? ఒక కొమ్మ కొమ్మగా ఉండదు కదా, ఒక మనిషి మనిషిగా ఉండడు కదా, సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు కదా. ఎందరో పిల్లలకు జన్మనిచ్చే తండ్రి అవుతాడు కదా. ఈనాడు ఆత్మలో ఎందుకు నువ్వు జన్మనివ్వకూడదు? ఎందరికి నువ్వు బాప్తిసం ఇవ్వకూడదు? బాప్తిసం తీసుకొని నేను ఎందుకు చెప్పకూడదు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి బాప్తిసంలో ఎందుకు నువ్వు పాల్పంచుకొనకూడదు? రమ్ము సోదరా సోదరి అని చెప్పి ఎందుకు నువ్వు పిలవటం లేదు? ఈనాడు ఈ మర్మములు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఏ విధంగా మనం వివరణ చేస్తూ ఉంటున్నాం? సమీపస్తులకు కానీ, తోడబుట్టినటువంటి వారికి కానీ, చెల్లి అన్నకు బోధన చేస్తున్నదా? అక్క తమ్మునికి బోధన చేస్తున్నదా? తమ్ముడు అక్కకు బోధన చేస్తున్నాడా? అన్న చెల్లికి బోధన చేస్తూ ఉంటున్నాడా? తన సమీపస్తులు, తన బంధువులు, తన స్నేహితులు ఈ బాప్తిసం లేక పాడైపోతుంటే, దేవునిలో కడగబడకపోతే, ఆ యొక్క వారికి ఆ మర్మం తెలియకున్నప్పుడు తెలియపరిచి, ఈ ఊట అయిన దేవుడు ఆకాశము నుండి కురవకపోతే, ఆకాశము నుండి ఆ నీటి ఊటలు భూమి మీదకి రాకపోతే, నీ శరీరం ఎట్లా శుద్ధి అవుతుంది? నీ వస్త్రములు ఎట్లా శుద్ధి అయిపోతాయి? నీ మనస్సు ఎట్లా శుద్ధి అవుతుంది? జీవన విధానం ఎలా కొనసాగుతుందని ఎందుకు తెలియపరచటం లేదు? ఆ నీటి ఊట అయిన దేవుణ్ణి జకర్యా గ్రంథములో ఊట అయి ఉన్నాడు. దేవుడు నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ మాటలో నీటి జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను. జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను. ఆయన ఊట అయి ఉన్నాడు, జలము అయి ఉన్నాడు, సముద్రం అయి ఉన్నాడు, జీవనది అయి ఉన్నాడు. ఆ జీవనదుల్లో నీవు మునుగుతున్నావు, శుద్ధి చేసుకుంటున్నావు, వస్త్రములు శుద్ధి చేసుకుంటున్నావు, శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు. ఆ జీవనది అయినటువంటి ఆయనను ఎవరో, ఈ జీవనది ఎవరు? హూస్? ఎందుకు నువ్వు తెలుసుకొనలేకపోతుంటున్నావు? ఈ నది ప్రవాహమైనటువంటి దేవదేవుణ్ణి, ఆకాశము నుండి ప్రచండంగా కురియబడినటువంటి దేవదేవుని నువ్వు ఎందుకు తెలుసుకొనలేకపోతుంటున్నావు అని దినమున మానవులందరినీ మనందరినీ అడుగుతున్నాడు. ఎంతమందిని మనం పురమాయిస్తుంటున్నాం? ఇది నా పని కాదు, ఒక అయ్యగారులు మాత్రమే చేయవలసి ఉన్నది. ఎందుకు నువ్వు అయ్యగారి కావడానికి ఇష్టపడడం లేదు? ఎందుకు నువ్వు దైవజనుడు కావడానికి ఇష్టపడడం లేదు?
ఎందుకు నువ్వు తండ్రి మాట వినటం లేదు? నేను ఆకాశపు ఊటగా ఉన్నాను, జలధారగా ఉన్నాను, నీవు కూడా ఊటగా మారు, జలధారగా మారు అని చెప్పి ఒక తండ్రి ఒక కుమారునికి బోధపరుస్తూ ఉంటున్నాడు. నేను ఎట్లా ఊటగా ఉన్నానో నీవు కూడా ఊటగా ఉండమని తెలియపరుస్తుంటున్నాడు. నువ్వు ఎందుకు నేర్చుకుని నువ్వు ఊటగా మారటం లేదు? పిలుపు లేదు అని చెప్పి మనం అనుకుంటాం. ప్రతిరోజు నీ తండ్రి అయిన దేవుడు రమ్మని పిలుస్తుంటున్నాడు. నేను ఊటగా ఉన్నాను, మీరు ఊటగా మారండి, మీరందరూ జలధారగా మారిపోండి. నీవు తెలుసుకున్నావు, నీ సహోదరునికి మర్మం తెలియపరచు. నీ సహోదరునికి తెలియదు, నీ చెల్లికి తెలియదు, నీ అన్నకు తెలియదు, నీ అక్కకు తెలియదు, నీ బంధువులకు తెలియదు, తెలియపరచుకో. ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాడు, వాక్యంగా పూర్వకంగా చెప్తూ ఉన్నాడు, ఆరాధన పూర్వకంగా చెప్తూ ఉంటున్నాడు, పాటల పూర్వకంగా చెప్తూ ఉంటున్నాడు. నాకు చెప్పలేదు నేను ఎందుకు అనుకుంటున్నావు? నన్ను పిలవలేదని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు? పిలిచి నీకు పని చెప్తున్నాడు కదా నీ తండ్రి అయిన దేవుడు. ఒక ఇంటిలో తండ్రి కుమారునికి పని చెప్పడం లేదా? చదువుకోమని పని చెప్పటం లేదా? ఉద్యోగం చేయమని పని చెప్పటం లేదా? కుమారుని కానీ కుమార్తెకి కానీ. అటులనే తండ్రి అయిన దేవుడు కూడా ప్రతి నరునికి బాధ్యత అప్పగిస్తున్నప్పుడు దారి తొలగిపోతున్నటువంటి నరునిది ఆ తప్పు కాదా? నన్ను పిలవలేదు, అతనికి పిలుపు లేదు అని చెప్పి నువ్వెందుకు అతని మీద నిందలు వేస్తుంటున్నావు? ఒక తండ్రికి నువ్వు జన్మించినప్పుడు ఆ తండ్రి నీకు ప్రతిరోజు నీ ఎదుగుదలకు పునాదులు వేయటం లేదా? అయ్యో నా కుమారుడు చదువుకోనకపోతే, పని తెలుసుకోకపోతే, పని చేయడం నేర్పించకపోతే, నేర్చుకోకపోతే నా తర్వాత నా తదనంతరం నా కుమారుడు ఎలా బ్రతుకుతాడు, చదువు రాకపోతే ఎలా జీవిస్తాడని చెప్పి ఆ తండ్రి వేదన నువ్వు తొంగి చూశావా? నా తదనంతరం నా కుమారుడు ఎలా బ్రతుకుతాడు, నా కుమార్తె ఎలా బ్రతుకుతుంది, ఆ తండ్రి పడే వేదన నువ్వు తొంగి చూస్తున్నావా? ఆ తండ్రి ముఖం చూడగలుగుతున్నావా? కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలుగుతున్నావా? తండ్రి చెప్పే ఆలోచనలను వింటున్నావా? తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూడగలుగుతున్నావా? తండ్రి ముఖదర్శనం చేయగలుగుతున్నావా? ప్రతిరోజు నీ తండ్రితో మాట్లాడుతున్నావా? తండ్రి అయిన దేవుని, ఆత్మ అయిన దేవుని, శరీరానుసారమైన తండ్రిని, ఆత్మానుసారమైన తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావా ప్రతిరోజు? స్నేహితుడా, బంధువా, కుమారులారా, కుమార్తెలారా, ఎప్పుడు నువ్వు తండ్రితో సఖ్యతగా ఉన్నావు? ఎప్పుడు తండ్రితో సమాధాన పడుతున్నావు? ఈ జీవన విధానాన్ని మనం కొనసాగించే బద్దులమ్మకుంటున్నామా? ఎవరి మాట వినగలుగుతున్నామా? ప్రతిరోజు తండ్రి అయిన దేవుడు, నీకు జన్మనిచ్చిన తండ్రి ఇవన్నీ బోధ చేయటం లేదా? నిన్ను పిలవటం లేదా? కుమారుడు ఈ పని చేసుకొని చెప్పి ప్రతిరోజు నీ తండ్రి ప్రతిరోజు నీకు పిలిచి చెప్పడం లేదా? అలాగని ఆకాశాధిపతి అయిన దేవదేవుడు, ఊట అయిన దేవుడు ప్రతి వ్యక్తికి పిలిచి చెప్తున్నట్టు ఆయన చెప్పినప్పుడు నీ విధానాన్ని మార్చుకుంటున్నావు. కానీ నాకు పాట పాడడం రాదు, మాట్లాడడం రాదు, నేను నత్తివాడిని, నా వల్ల కాదు, నేను చేయలేను తప్పించుకుంటున్నావు. కానీ నాకు పిలువలేదు, నాకు పిలుపు లేదు, నాకు చెప్పలేదు అని చెప్పి ఎందుకు నువ్వు అంటున్నావు? నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీ ఇంటిలోని తండ్రి ఏ రీతిగా నా తదనంతరం నా కుమారుడు జనజీవన స్రవంతిలో ఎలా మసలుకుంటాడు, మెలుగుతాడు అని చెప్పి మంచి యొక్క చదువులు చెప్పించే విషయంలో కానీ, మంచి ఉద్యోగం పొందుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో జనజీవనం గురించి తన కుమారునికి ఏమవుతుందో, తన కుమార్తెకి ఏమవుతుందో ఎంత బెంగెట్టుకొని, ఎంత పిలుపు చేసి, ఎలా పిలిచి నైనా తన కుమారుడా, కుమార్తె ఏ రీతిగా నిన్ను పిలిచి చెప్తుంటున్నాడో ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను కూడా
ఆ రీతిగా పిలిచి 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 చెప్తుంటున్నాడు, నేను బాప్తిసం తీసుకో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కడగబడు, నిత్య రాజ్యమునకు నువ్వు వారసుడిగా ఉంటావని చెప్పి నీకు హెచ్చరిక చేయలేదా? దావీదు అందుకనే తన పాప ప్రక్షాళన చేసుకొని, ప్రభువా నన్ను నా బాల్య పాపమును జ్ఞాపకం చేసుకొని అడుక్కుంటున్నాడు. నువ్వెందుకు అడుక్కోవడం లేదు? నీ తండ్రి అయిన దేవుణ్ణి అడుక్కోవడం లేదు. నా బాల్య పాపను క్షమించు ప్రభువా అని ఎందుకు అడుక్కోవడం లేదు? నా పాపములను నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములను క్షమింపమని ఎంత ప్రాధేయపడుతున్నాడు. 18వ వచనములు, కీర్తనకారుడు 25, 18వ వచనములు. ముందుకెళ్దాం, పత్రికల పాఠానికి వెళ్దాం. కొలస్సీ 3, ఒకటి నుంచి 11 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. చూడండి, శరీరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున మీరు చనిపోతారు. శాశ్వత జీవమైనటువంటి కుమారుడైన దేవుడితో మీరు తిరిగి లేపబడవలయునంటే, నిత్య రాజ్యములో మీరు జీవించి ఉండవలయునంటే, పైనున్న వాటిని వెతకమంటున్నాడు, పైనున్న వాటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి అంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం అనుకుంటాం, అది చనిపోతే అయిపోతుంది, మట్టిలో కప్పేస్తారు లేదా అగ్నితో కాల్చేస్తారని చెప్పి అనుకుంటాం. అగ్నితో కాల్చిన కూడా ఆ బూడిదను అడుగుతున్నాడు దేవుడు ఒక చోట. ఆ జీవం నాది, ఆ బూడిదలో కూడా ఆయన ఉన్నాడు. ఆ కాలిపోయిన దాన్ని అగ్నిని అడుగుతున్నాడు. ఆత్మ నాకు అప్పగించమని చెప్పి కాల్చినటువంటి ఆ అగ్నిని అడుగుతున్నాడు. అది నా ఆత్మ, నరునికి నేను దానం చేసినటువంటిది, అతనికి నేను దారదత్తం చేసినటువంటిది, నా ఆత్మ నాకు ఇచ్చి అని చెప్పి అగ్నిని అడుగుతున్నట్టు కూడా మనం చూడగలం. నువ్వు ఎక్కడ దాక్కొనగలవు? ఖాళీ బూడిద అయినా కూడా అగ్నిని నిలబెట్టి మాట్లాడుతున్నాడు ఒక చోట. వాక్యములో ఉన్నది, నా మాట అగ్ని వంటిది కాదా? కనుక నువ్వు అగ్ని అయి బూడిదైన కూడా ఎవరు నిన్ను బూడిద చేశారో ఆ అగ్నిని అడుగుతున్నాడు, నా ఆత్మను నాకు ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నాడు. నా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. నీ అకౌంట్ కాదు, నా అకౌంట్ అది. నోవహు టర్ములో జలప్రవాహములో కొట్టుకొని పోయి పీనిగలైపోయి చెల్లా చెదరమైనటువంటి ఆ యొక్క ఆత్మలన్నిటిని కూడా, సముద్రాన్ని, ప్రకటన గ్రంథం 19 అనుకుంటాను, అని ఒక చోట అడుగుతున్నాడు. ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి. ఇరవై అధ్యాయము 13వ వచనం.
చదవమ్మా. 20:13. ప్రకటన 20:13 చదవమ్మా. సముద్రము తనలో ఉన్నప్పుడు తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి నట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. నువ్వు ఎక్కడ దాచుకుంటావు? ఆయన లేకుండా నేను సముద్రంలో మునిగిపోతే ఇంకా నన్ను ఎవరు అడగలేరు కదా అని చెప్పంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. నువ్వు పాతాళములోకి వెళ్ళిపోయిన పాతాళంలో ఉన్నాడు. నువ్వు భూమిలో కప్పబడిన కూడా భూమిలో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఆయనను కాదని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన చేత నువ్వు కడగబడవలసినది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందవలసినది. ఇవన్నీ చేయకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. మలమలం మాడుచున్నటువంటి అగ్నిలో నువ్వు మండక తప్పదు చెప్పి ప్రకటన గ్రంథం చెప్తున్నా. కనుక మానవుడు ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. నేను పుట్టాను, చనిపోయిన తర్వాత ఎక్కడో నన్ను కాల్ చేస్తారు, నన్ను ఏం చేయలేరు అనుకుంటా. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అడుగుతున్నాడు జడ్జిమెంట్ చేయడానికి, తీర్పు చేయడానికి. వారిని నేను జడ్జిమెంట్ చేయాలని ప్రభుల వారు ఆ కాల్చబడినటువంటి అగ్నిని అడుగుతున్నాడు. నువ్వు ఎవరినైతే రగిలించావో, ఎవరినైతే కాల్చి బూడిదని చేశావో ఆత్మని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయి. నేను ఎంక్వైరీ చేయాలి, నేను విచారణ చేయాలి, నేను జడ్జిమెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. ప్రతి మానవుడు ఆయనతో జడ్జిమెంట్ చేయించుకోవాల్సిందే. నువ్వు ఎక్కడ దాచబడినా కూడా, ఏ ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. ఆయనతో తీర్పు పొందవలసి ఉన్నది. కనుక నీలోని ఆవగింజంత విశ్వాసం ఎక్కడైనా దాచబడి ఉంటే తప్పించుకుంటూ గలుగుతామేమో. అక్కడ అది ఆయనకు జ్ఞాపకం వస్తే మన పాపములు, ఇతడు ఎక్కడో ఒక ఆవగింజంత విశ్వాసం నా మీద కలిగి ఉన్నాడని చెప్పి తన తండ్రికి నీ మీద సాక్ష్యం చెప్పొచ్చేమో. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పి అనే మాట చివరి జడ్జిమెంట్లో ఆ మాట ఆయన కలిగి ఉన్నావా? అలాంటి బాప్తిస్వం కడుక్కోమంటున్నాడు. బాప్తిస్వం ఆకాశం నుండి దిగి వచ్చినదా, భూమి నుండి కలిగినదా అంటే ఆకాశం నుండి నీ కొరకు కలిగినది, నీ కొరకు నా కొరకు కలిగినది. ఆ బాప్తిస్వమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? నిన్ను నన్ను కడిగి తన రాజ్యంలోనికి వారసులుగా తీసుకొనడానికి అర్హత, ఎలిజిబుల్ మనం పొందుకుని ఉన్నామా, లేక ప్రశ్నించే వారంగా ఉన్నామా? బాప్తిస్వం ఆకాశం నుండి కలిగిందా, భూమి నుండి కలిగింది, ఇక్కడ అక్కడ తర్జన భర్జన అవుతూ వారిని వీరిని విమర్శ చేస్తూ ఆ బోధకుని ఈ బోధకుని, వారి ప్రసంగములు బాలేవు, వాళ్ళ పిలుపులు బాలేవు, వాళ్ళ ఆలోచన బాలేవు, వాళ్ళ తలంపులు బాలేవు. ఆయన దేవుడు ఆయనని పిలవలేదు, దేవుడు ఆయనకు చెప్పలేదు, ఈయనంతరికి ఈయననే ప్రకటించుకుంటున్నాడు. ఒకరిని ఒకరి విమర్శన అస్త్రం చేస్తుంటున్నావా? ఒకరిని విమర్శన చేస్తూ ఉంటున్నావా? ఏమి దేవుడు నీ గొంతులో మంచి స్వరం ఎందుకు పెట్టలేదు? నీ గొంతుతో ఈ లోక సంబంధమైన సంగీతం చేయటం లేదా? నీ గొంతుతో ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడడం లేదా? నీ గొంతు మాట్లాడడం లేదా? మంచి మాటలు మాట్లాడడం లేదా?
మంచి సంగీతం చేయటం లేదా? ఇవి చేసినవాడివి, ఇవి చేయటం నీకు ఎందుకు రాదు? కనుక ఆయన నువ్వు ఎసంటి వాడివో ఆయనకు తెలుసు. ఇతడు చేయడానికి సమర్థుడు. కనుక అందరిని పిలుస్తున్నాడు. పసిపిల్లల్లో పసితనమున చిన్నపిల్లలకు అక్షరములు నేర్పించకపోతే పెద్ద పెద్ద చదువులు చదవలేరు, పెద్దగా ఉద్యోగాలు చేయలేరు, పనులు చేసుకోలేరు, బ్రతకలేరు. ప్రతి అక్షరము నేర్చుకోవాల్సి అన్నది. ఈనాడు చదువుకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నాం మనం? అందరినీ చదువుకోమని ఎందుకు చెప్తున్నాం? ఆ రీతి దేవుడు కూడా ప్రతి మనిషికి జీవన విధానాన్ని నేర్పిస్తుంటున్నాడు. నా మనిషిగా మారిపో, నా సేవకునిగా మారిపో. నువ్వు ఎన్ని కొమ్మలు చిగురించావు, ఒక మొద్దువగా ఉన్న నీవు ఎన్ని కొమ్మలు చిగురించావు, ఎంత పంటనిచ్చావు, ఎంత వృద్ధి చెందావు, ఎంత పంటను సమకూర్చావు. లేదా 3 నాణ్యాల కథకు వెళితే వృద్ధి చెందమని 3 నాణ్యములు ముగ్గురిని పిలిచి ఇచ్చినప్పుడు వృద్ధి చెందిన 2 బ్లెస్ అయిపోయినారు. వృద్ధి చెందని వ్యక్తి తిరిగి ప్రశ్న వేశాడు, నీవు కఠినస్తుడివి, విత్తనం వేయకుండానే పంట కోసేటటువంటి వాడవు, నీవు డబ్బులు ఇవ్వకుండానే నేను నీకు అప్పు ఇచ్చాను, నా అప్పు నాకు ఇవ్వని అడిగేటోనివి, కఠినస్తుడు అని చెప్పి నీ నాణ్యం నీకే ఉంచి పెట్టాను తీసుకో అని చెప్పి రిటర్న్ చేసినట్టుగా చూస్తుంటున్నాను. కఠినస్తుడా, నువ్వు ఎదగమని వృద్ధి చెందమని నీకు ఇచ్చినప్పుడు నువ్వు వృద్ధి చెందకుండా తిరిగి నన్నే అవమానం చేస్తావు అన్నట్టుగా అటువంటి వారికి ఎలాంటి జడ్జిమెంట్ చేయాలి? కనుక ప్రతి వ్యక్తిని వృద్ధి చెందమని తెలియపరచటం లేదా, బోధపరచడం లేదా, చెప్పటం లేదా? ఆ చెప్పినప్పుడు దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విని నువ్వు ఎందుకు ఒక బోధకునిగా, ఒక సేవకునిగా, ఒక స్వార్థకునిగా ఎందుకు నువ్వు మారటం లేదు? స్నేహితునికి చెప్పేవాడికి ఎందుకు లేవు? సోదరునికి చెప్పేవాడికి ఎందుకు లేవు? సోదరి మనురాలకు చెప్పేవాడికి ఎందుకు లేవు? సహోదరునికి చెప్పే చెల్లిగా, అన్నగా ఎందుకు లేవు? నువ్వు దేవుడిని ప్రతిరోజు నీతో మాట్లాడడం లేదా? నీలోన జ్ఞానమైనాడు దేవుడు, జ్ఞాని అయిన దేవుడు. నువ్వు ఎక్కడ నువ్వు దాచుకోలేవు. నీలోన ఉన్న ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఆయన ఉన్నాడు. నాకు తెలియదు అని చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నావు? ఏ మాట అయితే మాట్లాడుతున్నావో ఆయన నోరు నీకు ఇవ్వకపోతే, మాట్లాడడానికి నీకు నోరు ఇవ్వకపోతే నోరు ఇప్పి మాట్లాడలేవు, గొంతు మూగబోతుంది, మాట్లాడలేదు. ఈ రీతిగానే మోషే కూడా ఎదురుపడ్డాడు. నేను నోటి మాంజం కలవాడను, నేను మాట్లాడలేను. తప్పించుకోవడానికి రూట్లు వెతికాడు. మూగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, గురిటివాణినే కానీ కలగజేసినటువంటి వాడని నేనే కదా. వాడు గురిటివాడిగా ఉండాలని నేనే చేశాను, వాడు మూగవాణిగా ఉండాలని నేనే చేశాను, వాడు కుంటివాడిగా ఉండాలని నేనే చేశాను. ఈనాడు నేను నీ నోరు మూయిస్తే, మాట్లాడకుండా చేస్తే నువ్వు మూగవాణ్ణి కాలేవా? కనుక నేను నీకు నోరుగా ఉన్నా. ఆ నోటితో నువ్వు ఎందుకు బోధన చేయటం లేదు? నీటి కొలను అయినట్లు దేవదేవుని, ఆకాశము నుండి దిగి వచ్చిన బాప్తిస్మములో నువ్వు ఎందుకు పాలు పంచియటం లేదు? ఈనాడు నన్ను బోధకులను అందరినీ అడుగుతున్నా. దీనికి మనం సమాధానం చెప్పేవారి ఉంటున్నామా? మనమందరం గ్రహించబద్దులమంటున్నాం. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. యూదుల అధికారి అయిన నీకోదేమును పరిశీలకుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా,
నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుతాము. దేవుడు అతనికి తోడ ఇంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నీకోదేమో ముసలివాడనైన మనుషుడేలాగూ జన్మింపగలడు, రెండవ మారి తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడని ఆయన అడగగా యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరను, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడని చెప్పాను. నీకోదేమనుకో చెప్తూ ఉంటున్నాడు. గాలిని నువ్వు గుర్తుపట్టగలవా? అది ఎక్కడి నుంచి వస్తుందో గుర్తుపట్టగలవా? కనుక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను కొత్తగా జన్మించమంటున్నాడు. నీవు బర్న్ కమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? బోర్న్ ఫ్రమ్ అబవ్ అంటున్నాడు. ఆకాశ అధిపతితో నువ్వు కలిసిపోమంటున్నాడు. తండ్రి అయిన దేవునితో, పరలోకనాథుడైన దేవునితో నువ్వు కలిసిపోమంటున్నాడు. కొత్తగా జన్మించమంటున్నాడు. నీటి కొలలలో నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కడుక్కొనమంటున్నాడు. ఆత్మతో కలిసిపోమంటున్నాడు. ఈ సులువైన పనిని మనం చేయగలుగుతున్నామా? గాలి ఎటువైపు వీచునో ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనుక్కొనగలుగుతావా? ఎందుకు మనం గ్రహించలేకుంటున్నాం? అది నిన్ను సమీపించినప్పుడు, ఆ గాలి నీకు సమీపించినప్పుడు ఎందుకు నువ్వు కనుక్కొనలేకపోతుంటున్నావు? జీవప్రదాతను అతనిలో నువ్వు ఎందుకు కొత్తగా జన్మించటం లేదు? కొత్త జన్మ అంటే ఊటైన దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కడగబడటం. ఆత్మతో శుద్ధి చేసుకొనడం. కనుక మనము ఎంతవరకు సంసిద్ధత వ్యక్తం చేస్తుంటున్నాం ఈ మర్మములతో? మనముగా క్వశ్చన్లు వేసుకొని వచ్చినటువంటి వారు ఎంతవారు, చెప్పేవారు ఎంతవారు అని ప్రశ్న వేసే వారంగా ఉంటున్నామా? చెప్పేవారిని తొంగి చూసి తండ్రి అయిన దేవుని, పరలోకనాథుడైన దేవుని చెప్పుతున్నటువంటి మానవుని బోధించమని చెప్పినప్పుడు, మానవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, మానవుడిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు, కుమారుడే నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీకు తెలియపరుస్తున్నప్పుడు ఈ మర్మములు ఎంతవరకు నువ్వు గ్రహించబద్ధుడవంటున్నావు? ఇదే నేటి దినమున బోర్న్ ఫ్రమ్ అబవ్, ఆకాశాధికారితో, పరలోకనాథునితో తిరిగి జన్మించాలి. ఇక్కడ పుట్టాను నేను చనిపోతా అంటే కాదు. నువ్వు చనిపోయినా ఇక్కడ తప్పించుకోవడానికి లేదు. ఆయన జడ్జిమెంట్ అంటూ ఒకడు ఉన్నది. నీ చావును ఎక్కడ నువ్వు కప్పిపెట్టినా, నీ బంధువులు, నీ సమీపస్తులు ఎక్కడా నీటిలో నువ్వు మునిగిపోయినా, అగ్నిలో కాల్చబడినా, నీ బూడిద గంగాజలములు కలిసిపోయినా అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తా అంటున్నాడు. దీనికి మన సమాధానం ఏంటి నేటి దినమున? ఇదంతా మనం గ్రహించబద్ధలమైంటున్నాం. ప్రియ సంగమా, దైవ సన్నిధి సంగమా, ఈ వర్తమానము గ్రహించుకొని మన జీవితాలకు అన్వయించుకొని దేవునితో సమాధానపడి పరలోకనాథునితో తిరిగి జన్మించబద్ధలమైంటున్నాం.
నూతన జన్మ పొందుకొని తరతరములు నిత్య రాజ్యమునకు వారసులుగా మనం వర్ధిల్లుటకు ఇష్టపడుతున్నామా? గ్రహించబద్దులమంటున్నాం. నేటి వాక్యము తండ్రి అయిన దేవునితో నువ్వు జన్మించమని, ఆయన రక్తములు కడగబడమని, కుమారుడైన రక్తమును స్వీకరించమని, ఆయన మాంసమును భుజించమని, ఆయన రక్తములు కడగబడమని, తిరిగి జన్మించమని ఈ దినమున బార్న్ ఫ్రమ్ అబవ్ అంటున్నాడు. దీనికి మనమందరం సంసిద్ధులమై సంసిద్ధత వ్యక్తం చేసి మన జీవితాలు కట్టుకున్న బద్దలమైంటున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఏదైనా మన దైవ సన్నిధి కాపరిని దర్శించి కాపరి శరీరాన్ని, కాపరి మనసును వాడుకున్న దేవానికి స్తోత్రం. ఆ శరీరములతో మంచి మర్మం మాట్లాడిన దేవానికి స్తోత్రం. ఈ దినమున జరిగిన ఆరాధన అంతట్లో నీ ప్రభావం చాటిన దేవా, వాక్యములో నీ ప్రభావం చాటిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రం. నీ ఆశీర్వాదం దైవ సన్నిధి మందిరం మీద, దైవ సన్నిధి ప్రపంచం మీద నీ కాపుదల ఎల్లవేళ తోడుగా రక్షణ కాపులు ఉండటకు నీ కృపచారిని. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. చివరిగా ఒక పాట పాడి ముగింపు చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 644 తీసుకున్నామా? 644.
నారే యేసుని ప్రత్యక్షం రైట్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుడా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితి, మనుషే చెలన్నియును స్థిరమనుచునే మన శాంతి కొల్పోతిలి. పోగొట్టుకున్న పాత్ర ఎంచు పరుగెత్తి నన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంలే పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే పాదంబుల్నే పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా దేవ, నా తండ్రి, ఈ శుభోదయమున నా తండ్రి బోర్న్ ఫ్రమ్ అబవ్ అన్నటువంటి అంశాన్ని, బాప్తిజం అనే అంశాన్ని మాట్లాడిన దేవునికి స్తోత్రం. నా ప్రభు కాపరిగా నా శరీరం నా మనసులను ప్రవేశించి మంచి మర్మములతో ఇదని మనం మాట్లాడిన దేవునికి స్తోత్రం. దైవ సన్నిధి ప్రపంచమునకును, దైవ సన్నిధి మందిరమునకును, దైవ సన్నిధి కాపరి కుటుంబమునకును నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణగా కాపాడుటకు నీ కృప చాలినది ప్రభు. వెళ్ళ వెళ్ళ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్టుగా మా బలహీనతల నుండి మాకు విడుదల దయచేయమని ప్రభు బ్రతిమలాడుకుంటున్నాం. దైవ సన్నిధి మందిరములో ఉన్నటువంటి ఎందరో అనేకములు బాధపడుచు ఉంటున్నారు. వ్యాధులతోన, ఆర్థిక సమస్యలతోన, జ్ఞానము కొద్దుగా ఉన్నందువలన ఏ సమస్యలతోనే సతమతపడుతున్నారు. అటువంటి కుటుంబాలన్నీ వెతికి పట్టుకొని ఆర్థిక సమస్యల నుండి నా తండ్రి కాపాడు, వ్యాధి బాధల నుండి విడుదల దయచేయం. జ్ఞానం కొరతగా ఉన్నట్లయితే నీ జ్ఞానం దయచేయం. ప్రతి విషయంలో దైవ సన్నిధి ప్రపంచాన్ని కాపాడమని, దైవ సన్నిధి మందిరాన్ని కాపాడమని, దైవ సన్నిధి మందిరాన్ని దర్శించేటటువంటి అనేక కుటుంబాలను, అనేక ప్రపంచాన్ని, ఈ మందిరాన్ని, ఈ యొక్క దైవజనుని మర్మములు ఎందరూ ఆశ్రయిస్తుంటున్నారు, ఎందరు వినగలుగుతున్నారు, ఈ యొక్క ఆలోచనలు ఎందరూ పాలు పంచుకుంటున్నారు, ఈ యొక్క ఆలోచనలు ఎందరి జీవితాలకు అన్వయించుకుంటున్నారు. అందరికీ నీ సన్నిధి తోడుగా ఉండటకు, అందరికీ నీ మర్మములు అర్థమవుటకు,
ఈ మర్మములను తెలుసుకొని వారి జీవితాలకు ధన్యకరం చేసుకున్నటకు, ఆర్థిక సమస్యల నుండి బయటపడటకు, అనారోగ్య సమస్యల నుండి బయటపడటకు, ప్రతి విషయం నుండి బయటపడటకు విస్తారమైన కృపను కనపరచమని త్రియేక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అడుగుతున్నారు మాకు నేడు దయచేయి. మా ఇట్లా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. వంశం లేకపోతే దృష్టిని తప్పించి వెంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరని వైంటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికెల్లప్పటికని మరి ముఖ్యంగా నా తండ్రి దైవ సన్నిధి ప్రపంచం మీద, దైవ సన్నిధి మందిరం మీద, దైవ సన్నిధి కాపరి కుటుంబం మీద నీ ఆత్మ విస్తారంగా తోడుగా రక్షణ కాపలుంటకు నీ కృపను దయచేయమని త్రియేక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయి 8 అయింది టైం.